అమ్మ మీరు వైష్ణవికి ఏమైతారు? వైష్ణవియకు మా నానమ్మనైతే నేను. ఎట్లుండే వైష్ణవి తోటి మీకు అనుబంధం మీ దగ్గర ఎట్లుంటుండే? ప్రేమనే మంచిదే, ఐశ్వర్యం మంచిదే, ప్రేమనే. కయ్యం పెట్టుకునేది కాదు, జవడాలు పెట్టుకునే మనిషి కాదు, దానికి తెలియదు. ఏదో మనస్ఫూర్తిగా కొంచెం చదువుకున్నదంటే ఇక మా తల్లి సంకల్నే ఉంటుండే. అది అటు ఇటు సుఖ పోకపోవు. మొత్తం అన్నదమ్ముల పెద్దమ్మల కొడుకుల సోపతి బట్టి ఆ పిల్లగాళ్ళతోటి టీవీలు తీసుకుంటా నటన చేసుకుంటా బండ్లు నేర్చుకున్నది, సైకిల్ నేర్చుకున్నది. అట్నే బోవంగా పెరిగింది అది. ఆ మనిషి ఇంట్లో పని ఆ పని ఈ పని చేయకపోవు. మంచిగా ఒక దొరసంతిరిగా పెంచుకున్నారు, ముద్దుల పిల్ల తిరిగా. ఏం పని చేయలేదు, పని చెప్పలేము మేము. అనామతం. ఈవెన్ చంపిన రోజు ఏడున్నావు నువ్వు? నేను ఇక్కడ చింతలపేటలో ఉంటా. మా కొడుకు ఇల్లు. నేను ఇక్కడ ఆ చింతలపేటనే ఉంటా. పండుగలు పబ్బాలు ఎప్పుడన్నా రా పో అమ్మంటేనే నేను అత్తా పోతా. ఇక పట్టేప్పుడు రాను. నాకు మనసు పడ్డప్పుడు చూడాలనిపిస్తే ఇలా చూడాలనిపిస్తే నేను అత్తా. ఇప్పుడు ఈ హరిబాబు అనేటోడు ఎప్పుడన్నా మీ దగ్గర మాట్లాడేటోడా, పలకరించోడా వచ్చినప్పుడు? హరిబాబు అని దేవురో ఏం కథనో ఏం లక్షణమో తెలియదు. అదే నువ్వు ఇక్కడ ఉండవు కాబట్టి నీకు తెలియదు. ఇక్కడ కాబట్టి నాకు తెలియదు. ఇక పిల్ల మంచిగా ఉన్నదాన్ని కోర్టులకు వెళ్ళి వచ్చిండు వాంటి. మరి పిల్లని ఏమంటున్నాడు అని అంటే, మరి కోర్టులు అంటే ఊరు కింద ఊరేనా, మరి మనిషికి కుడితేనా మంచి మర్మం తెలుసుకొని మీకు ఇష్టం ఉండగా మనం ఏమంటాం? పిల్లలకి ఇష్టమైతే ఇతరులం ఏమన్నా అంటామా? వాళ్ళ ఇష్టంకి మనం ఏం చేస్తాం? మీది మీరు మాట్లాడుకొని లగ్నం పెట్టుకోరని అన్న. నాకు ఫోన్ చేసి మాట్లాడితే మా కోడలు కొడుకు ఇక ఆ మనిషిని ఇడికి నేను రాలేను, వీడికి ఆ మనిషిని చూడలేను, వాళ్ళ పెళ్ళికి కూడా రాలేను. నేను రమ్మన్నా కానీ రాలేను. గుడికాడ వేసుకున్నారు కదా? గుడికాడ వేసుకోరు చిన్నగా. ఇక నేను రమ్మన్నారు కానీ రాలేను. ఇక పెళ్లి చేసుకునేటప్పుడు ఎగురుడు దునుకుడు వాళ్ళ కాళ్ళే ఆ టీవీలో పెట్టిర్రు, గదే చూసి అప్పుడు అంటున్నా. ఇక ఇంటికి అయితే హరిబాబు ఏం శిక్ష పడాలి మరి? ఆడు బతికి లాభం ఏమున్నది? అసలు మనిషిని, ముఖ్యమైన మనిషిని చంపేసిండట. ఆయనకి అయిన శిక్షనే. ఇంకో భార్యను చేసుకోకూడదాడు, ఆడిని వాడు మెచ్చాడు, వాళ్ళు ఇయ్యరు, ఆడు బతకకూడదు కూడా. ఆడి కాడే సిగ్గు అనిపించి చచ్చిపోలే తప్ప ఇంకోటి ఏం లేదాడు. అంతే తప్ప అదే శిక్ష తప్ప ఇంకోటి. బయటకు వెళ్ళిన బతకడు.